ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఏడాదికి 2 మొక్కలు నాటండి. వన మహోత్సవంలో పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీతోనే మా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్. విశాఖ కేజీబీవీలో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక పర్యటన, విద్యార్థుల్లో పరిజ్ఞానం పరిశీలన. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వేప, రావి చెట్లను నాటి ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చదనం ఆవశ్యకత విద్యార్థులు అందరూ గ్రహించాలని, రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని అన్నారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలను చూసి ఎగతాళి చేసేవారని, భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు అవసరమని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దాదాపు 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాఖ తరపున చేపట్టామని, పచ్చదనాన్ని 29 నుండి 50% పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే, ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు, ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే, ఆ మహారాజు అంటాడు సేనాధిపతితో, చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు. పక్కన తన మనవాడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనన్నా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి, ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప, ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి.
ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ జేఎన్టీయూలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. తమ ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరూ శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు తమపై ఊహాజనిత కథనాలు రాస్తున్నాయని, పార్టీ అధికారంలో నేనంత మాత్రాన పార్టీని విడిచిపెట్టవలసిన అవసరం తమకు లేదని, రాజకీయాలలో ఉన్నంత కాలం జగన్ తోనే నడుస్తామని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తిగత కారణాల వలన పార్టీలు విడుతున్నారని అన్నారు. రేటింగ్స్ కోసం అసత్య ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. ముఖ్యంగా మా మీద ఈ మధ్య వస్తున్నటువంటి రూమర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 10 మంది వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక కథనాన్ని ఒకటి క్రియేట్ చేసి నడుపుతున్నటువంటి ఈ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మనందరం కూడాను ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మేమందరం కూడాను పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరూ వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం. కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం. పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ, ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో, పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో
తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఫస్ట్. అయితే మేము ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఒక బాధ. ప్రతి మనిషికి కానీ ప్రతి పార్టీకి కానీ ఒక వ్యక్తిత్వం ఒక పరపతి ఉంటుంది. ఇప్పుడు అందులో అందరం ఒకే రకంగా ఉండం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలో ఉంటాయి. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నేను చూస్తున్నాను ఈ మధ్య రాజకీయం నడపటం అనేది ఎంతో కష్టమైన పని. ఒక పార్టీ అధ్యక్షుడు, అందులో పార్టీలో ముఖ్య నాయకులు, తర్వాత కేడరు, కార్యకర్తలు అంతా కూడాను ఇదంతా కలిపి వాళ్ళందరినీ ఒక పద్ధతిగా తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే ఈ పార్టీల్ని నడిపేది ఎందుకు నడుపుకుంటున్నాం మనం? మీరు చూస్తే ఫస్ట్ మనకు అన్నిటికి కూడా దేశం కదా, మనకు అందరికి కూడా ప్రధానం. మన దేశం గొప్పగా ఉండాలి. మన దేశం గొప్పగా ఉండాలంటే ఆ దేశాన్ని నడిపించుకోవడానికి మనకి ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని అంటే మంచి రాజకీయ పార్టీలు ఉండాలి. ఆ మంచి రాజకీయ పార్టీల్లో మంచి రాజకీయవేత్తలు ఉండాలి. వాళ్ళు కొన్ని బేసిక్ వాల్యూస్, కొంత విజను, అలాగే కొంత కేపబిలిటీ, వాటిని డెవలప్ చేసుకోవాలి పర్సనల్గా కూడా. అప్పుడే ఏమవుతుందంటే మన వ్యవస్థ ఒక గట్టిగా తయారవుతుంది. ఎందుకు తయారవ్వాలి? ప్రజాస్వామ్యం అనేది మీరు చూస్తే ఒక మెచ్యూర్డ్, ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యవస్థలో చాలా గొప్పగా రిజల్ట్స్ తీసుకొస్తుంది. కానీ మనమేమంటే మనం ఎమర్జింగ్ ఎకానమీ, మనం డెవలప్ అవుతున్నటువంటి ఎకానమీ. ఇలాంటి సిచ్యువేషన్లో నేను చూసినప్పుడు కొంత అందరం కూడాను కొంచెం నేర్చుకుంటా, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్న వాటిని సర్దుకుంటా వెళ్ళేటటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకోవాలి. అది రాజకీయ నాయకులైనా కానివ్వండి, అధికారులైనా అవనివ్వండి, మీడియా వారైనా అవనివ్వండి, అలాగే జ్యుడిషియరీ వ్యవస్థ అయినా అవనివ్వండి, అలాగే పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, కామన్ పబ్లిక్ కానివ్వండి. సో మనము అందరం కూడాను వాళ్ళ రోల్స్లో వాళ్ళని పటిష్టంగా మనం గొప్పగా తయారు చేసుకుంటే రాజకీయం దాన్నంతటినీ, ఆ వ్యవస్థని గట్టిగా అడ్మినిస్టర్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. ఆ రాజకీయ పార్టీలు గట్టిగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గట్టిగా ఉంటుంది. ఆ వ్యవస్థ గట్టిగా ఉంటే దేశం గట్టిగా అవుతుంది. సో ఇందులో అందరం కూడా వాళ్ళకి ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నేను అటువైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా ఓన్లీ రాజకీయ నాయకుల నుంచే అంటలా. ఫస్ట్ రాజకీయ నాయకులకి నేను మా వరకు మాకు చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత అనేది అని తెలుసుకొని బాధ్యతగా మనం వస్తున్నటువంటి తీసుకుంటున్న ఒక పొజిషను బాధ్యతతో కూడినది, కష్టతరమైనది, ఖర్చుతో కూడుకున్నది, త్యాగంతో కూడుకున్నది అనేది ముందు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ కేజీబీవీ బిమిలిలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సృజనాత్మకతని వెలికి తీయడానికి కొంత సమయం వారితో సరదాగా ముచ్చటించారు. అదేవిధంగా తరగతుల బోధన, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అన్ని వసతులను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు లక్ష్యాల దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఎమ్మెల్యే గల్లా మాధవిని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీసీ సంఘాల నాయకులు, మాధవి అభిమానులు మండిపడుతున్నారు. పట్టాభిపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘ నాయకులు మల్లేశ్వరరావు, మాధవి అభిమాని చాంద్ బాషా మాట్లాడారు. గల్లా రామచంద్రరావుకు సంబంధించిన భ్రమరాంబ టౌన్షిప్ గొడవని మాధవికి అంటగట్టే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మాధవికి వస్తున్న ప్రజాదరణ ఓర్చుకోలేక కొందరు ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇది ఇలానే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. మరి గత 3 రోజులుగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి మహిళగా ఉన్నటువంటి గల్లా మాధవి గారు, మనం చూస్తున్నాం, గెలిచిన తర్వాత
ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కుటుంబాన్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టి ప్రజా సమస్యల మీద తిరుగుతూ ఆమెకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓరవలేని అనేక మంది మరి వ్యాపార సంబంధమైనటువంటి గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఆధారాలు కూడా సరిగా లేని విషయాలను తీసుకొని మరి ఈ మీడియాలో కానీ అందరూ కూడా ఒక్కసారిగా ఆ వార్తని అంత హైలైట్ ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితి. దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ యొక్క వెంచర్లోనే వేసిన రోడ్లని దున్ని చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఇప్పుడు రామచంద్రరావు గారు ఏదన్నా అధికార దుర్వినియోగం చేయాలి, భార్యను అడ్డం పెట్టుకోనంటే పశ్చిమని ఇక్కడ గుంటూరు వెస్ట్లో ఏదైనా చేస్తారు, కానీ అధికారం ఉన్న దగ్గర ఎక్కడో పిడుగురాళ్ళలోకి వెళ్ళి చేయాల్సిన పని అయితే లేదు. ఈ విషయాన్ని తెలియకుండా ఒక బీసీ మహిళ కదా ఈమెని మరి అపఖ్యాతి, ఆమెకు వచ్చేటటువంటి ఈ యొక్క పేరుని చూసి ఓర్వలేని మరి ఎవరినైనా అనుకోండి, అది ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఈ విధంగా అనేది చేయటం చాలా తప్పు అని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకెప్పుడైనా కానీ మా యొక్క గల్లా మాధవి గారి మీద, వారి కుటుంబానికి సంబంధించిన పర్సనల్ విషయాల్లోకి మరి వ్యాపారాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే మరి వారందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. గత కొద్ది రోజులుగా గల్లా రామచంద్రరావు గారు మరియు గల్లా మాధవి గారుల మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గల్లా రామచంద్రరావు గారు వ్యాపార రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తరుణంలో ఆయన ఎదుగుదలని, అదేవిధంగా రాజకీయంగా గల్లా మాధవి గారు ప్రజలకి మరింత చేరువవుతున్నారు, ఆవిడకి తిరుగులేని ప్రజాదరణ కలుగుతుందని చెప్పేసి ఆవిడ్ని రాజకీయంగా ఈ ఎలక్షన్కి ఆవిడ్ని రాజకీయంగా ఇక మీదట కొనసాగించలేకుండా కొన్ని అగ్రవర్ణాలు అలా అదేవిధంగా కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా రామచంద్రరావు గారి వ్యాపార ఎదుగుదలని, అదేవిధంగా గల్లా మాధవి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని, నిత్యం ప్రజలకి ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పి పరితపించేటువంటి గల్లా మాధవి గారిని ప్రజల నుంచి ఎవరూ కూడా వేరు చేయలేరు. ఆవిడ్ని రాజకీయాలకు అతీతంగా మేము ప్రజా సంఘాల తరపున, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల తరపున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున కూడా ఆవిడ్ని మేము కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ పిలుపునిచ్చారు. పేరెచ్చర్ల నగర వనంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. జేసీ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణంలో మార్పులకి చెట్లు నరకడమే కారణమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే వర్షం కారణంగా నగర వనం అంతా చిత్తడిగా మారి కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం వన మహోత్సవం 2024. ఈ సంవత్సరానికి సంబంధించి మనందరం కూడా చెట్లని విస్తృతంగా నాటాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో, అన్ని హాస్టల్స్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు, పిల్లలు, అధికారులు, అనధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు మనం పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాలని చెప్పి సంకల్పించడమైనది. అందులో భాగంగానే మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే 1,00,000 మొక్కలు, దాదాపుగా 1,00,000 మొక్కలు ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి, ప్రతి స్కూల్కి, ప్రతి హాస్టల్కి, కాలేజ్కి అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే ప్రోగ్రాం టేకప్ చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు. మీకు అనిపిస్తుందా మనకి ఎండాకాలం చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయని? అనిపిస్తుందా లేదా? ఇంత ముందు కంటే వేడి చాలా ప్రతిరోజుకి పెరిగిపోతుంది అనిపిస్తుందా లేదా? వానలు కూడా అలాగే అనిపిస్తున్నాయా? చాలా ఎక్కువ వానలు పడుతున్నాయి, చాలా ఎక్కువ ఎండలు ఉంటున్నాయి, చాలా డ్రౌట్ కండిషన్స్ ఉంటున్నాయి, సైక్లోన్స్ వస్తున్నాయి, వెదరు ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనేది ఇది మనందరికీ తెలియడమే కాదు, చాలా మంది సైంటిస్ట్ అందరూ కూడా ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంట్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొక్కలు నాటడం వల్ల, మొక్కలు లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, మొక్కలు నాటడం వల్ల మనందరికీ ఎంత మంచి జరుగుతుందో, అవి మనకి షేడ్ని ఇవ్వడమే కాకుండా, నీడని ఇవ్వడమే కాకుండా మన పర్యావరణంలో ఉన్న కాలుష్యాన్ని అంతా కూడా
పీల్చేసుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే మనందరికీ బాగా ఆడుకోవడానికి మంచి ఇలాంటి పార్క్స్ అన్నీ కూడా మొక్కలు నాటడం వల్ల తయారవుతాయి. మరి మేము కూడా ఇక్కడ కూడా నాటాము. కొంతసేపట్లో మంగళగిరిలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా వచ్చి అక్కడ కూడా మొక్కలు నాటబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అందరం నాటుతాము, మన ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, హాస్టల్లో కానీ. తర్వాత మనందరం ఏం జాగ్రత్త తీసుకోవాలి? వాటన్నిటినీ జాగ్రత్తగా పెంచాలి. రోజు నీళ్లు పట్టాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లీలింగం భవనంలో శుక్రవారం మాల్యాద్రి మాట్లాడారు. నగర శివారు ప్రాంతాలలోని అసైన్ భూములలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారి పేరు మీద స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ని సిపిఐ బృందం కలిసి విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. అరుణ్, అంజిబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి మరి సెంట్రల్ రాజేశ్వర నగరు, అట్లాగే మరి పాత గుంటూరు ఎక్స్టెన్షన్, ప్రగతి నగర్ సంబంధించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా మరి అనేక దఫాలుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం. కొన్ని సాధించుకోగలిగాం. కొన్ని సౌకర్యాలకు సంబంధించి మరి మరుగుదొడ్లు కానివ్వండి, అట్లాగే విద్యుత్ కానివ్వండి, కొన్ని బోర్లు, అట్లాగే ఇంటి పన్ను, పల్స్ సర్వే అన్నీ నిర్వహించుకోగలిగాం. కానీ దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే నగరంలోని మరి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి మరి నార్ల ఆడిటోరియం సంబంధించి గత జన్మభూమి కాలంలో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించారు. కొంతవరకే పనులు జరిగి దాన్ని ఆపారు. దాన్ని బాగు చేయాలని సిపిఐగా కోరిన క్రమంలో తాత్కాలికమైనటువంటి కొన్ని పనులు సరిగ్గా కానీ పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకురాలేదు. అట్లాగే మరి డొంక రోడ్డు సంబంధించి వెల్ఫేర్ సెంటర్లో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే వచ్చి 6 ఎకరాలు ఆ జనరల్ హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ 6 ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా కనీసం తట్ట మట్టిపోయిన పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి అనేక ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటికి తోడు మరి శారదా కాలనీకి సంబంధించి 70 ఏళ్ళు ఆనాడు తుఫాను కారణంగా అక్కడ వాళ్ళందరూ కూడా నివాసాలు మరి ఆ రోజున శారదా ముఖర్జీ గారు వారి పేరున శారదా కాలనీ నామకరణం చేసి మరి ఇల్లు ఇవ్వటమైంది. మరి ఇప్పటికి కూడా వాటికి సంబంధించి అనేక మంది మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చేతులు మారడం జరిగింది. అందుకని మరి కొంతమంది కూడా ఇవాళ మరి పిల్లలకు చదువుల కోసం అట్లాగే వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని అక్కడ ఉన్నదాన్నంతా కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని 32 లైన్లు 1200 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కొంత చర్య జరిగింది. దానివల్ల పట్టాలు ఇవ్వడానికి మరి సిద్ధమేమని చెప్పి మరి వారి అధికారులు కూడా ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. కానీ అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి వెంటనే శారదా కాలనీకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నానంటూ భర్త తనపై హత్యాయత్నం చేశాడని శృతి అనే మహిళ ఆరోపిస్తుంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం మహిళా సంఘాలతో కలిసి శృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని ఈ మేరకు ఆ మహిళ స్పష్టం చేసింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. నన్ను 8 నెలల క్రితం ఇంజనంపాడుకు చెందిన ఏలూరి శ్రీనివాసరావు గారి కొడుకు ఏలూరి శివకృష్ణకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో 27 లక్షలు కట్నం ఇచ్చారు. 25 సవర్లు బంగారం పెట్టారు. పెళ్ళయ్యాక ఒక 15 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత తాగొచ్చి ప్రతిరోజు కొట్టేవాడు. ప్రతిరోజు నోటికి పట్టకుండా బూతులు తిట్టేవాడు. ఒకరోజు వాళ్ళ వదినతో కలిసి అతను అక్రమ సంబంధం పెట్టుకొని శారీరకంగా కలిసి ఉన్నాడు మా ఇంట్లోనే. అది నిలదీసి అడిగాను. ఆ రోజు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. ఇలా 15 రోజులు గడిచాక 15-20 రోజులు అతను నాతో బెడ్రూమ్లో కలిసి ఉంది. నాకు తెలియకుండా వీడియో తీశాడు. వీడియో తీసి అది నాకే చూపించి
నాకు రాధికకి మధ్య ఉన్న ఆవిడ పేరు ఏలూరు రాధిక. నాకు రాధికకి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మీ పుట్టింట్లో చెప్పిన సైలెంట్గా నాకు విడాకులు ఇచ్చి నా ఇంటి నుంచి వెళ్ళిపోకపోయినా ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో పెడతాను, లేదంటే మార్ఫింగ్ చేసైనా పెడతాను అవసరమైతే. అప్పుడు పరువు పోయి నువ్వే చచ్చిపోతావు, లేదా నేనే చంపి నా పరువు పోయింది అందుకే నేను చంపానని చెప్తా. నా మీద ఏ కేసు ఉండదు. అతను ఎంత బెదిరించినా నేను అతని ఇంటి నుంచి వెళ్ళిపోవట్లేదని వాళ్ళ వదిన రాధికతో కలిసి ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి దాదాపు 12:30 దాటింది. ఆ సమయంలో ఒక పథకం ప్రకారం ఒక పిడి కత్తి తీసుకొని వచ్చి నన్ను పొడిచారు. 5 సార్లు పొడిచారు నన్ను. 5 సార్లు 3 సార్లు నేను తప్పించుకోగలను, 4వసారి నేను తప్పించుకోలేకపోయాను. ఆ కత్తిపోటు కడుపులో దిగింది. 5వసారి నా చేతితో గట్టిగా కత్తి పట్టుకోవడం వల్ల చేతికి గాయమైంది. అయినా మేము వినకుండా 6వ తారీఖు సాయంత్రం వట్టిచెరుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము. కేసు పెడితే వినోద్ బాబు అనే ఎస్ఐ గారు ఆ కేసుని కేవలం భార్యాభర్తల గొడవ అని చెప్పేసి కేసు ఫైల్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఈ కేసుకు నా మీద జరిగిన ఈ హత్యా ప్రయత్నం గురించి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. డీజీపీ గారు ఎస్పీ గారిని కలవమన్నారు. ఈ నెల 13వ తారీఖు నేను డీజీపీ గారి దగ్గర ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చాను. 14వ తారీఖు అడిషనల్ ఎస్పీ గారిని ఈవినింగ్ 6 గంటలప్పుడు వెళ్ళి కలిశాను. ఆయన వట్టిచెరుకూరు సిఐ గారిని కలవమంటే 19వ తారీఖు నేను సిఐ గారిని కలిసి వచ్చాను. శృతి అనే అమ్మాయిని ఇంజనంపాడికి సంబంధించిన ఏలూరు శివప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారండి, శివకృష్ణకి ఇచ్చి. అయితే అతను అమ్మాయిని మర్డర్ చేసి అటెండర్ మర్డర్ చేసి వెళ్తే ఆ ఊరు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు బాగా సపోర్ట్ చేసి ఆయన ఎందుకు వచ్చాడో ఆడపిల్ల జీవితాల్లోకి అర్థం కావట్లేదు. పోలీసులు కూడా అతనికే మద్దతు ఇస్తున్నారు. ఆడపిల్ల జీవితం కావాలి, ఆడపిల్ల నిలబడాలని ఆలోచించకుండా కేసులు కట్టకుండా పుట్టిట్టి కేసులు కట్టి ఏ సెక్షన్లు పిచ్చి సెక్షన్లు పెట్టి వాడిని అరెస్ట్ చేయకుండా బయట తిప్పుతున్నారు. ఈ విషయంలోకి అయితే శృతిని తీసుకొని నేను ఎంత దూరంకి వెళ్ళడానికైనా సిద్ధపడతాను. ఎస్పీ గారి ఆఫీస్ కాడ ధర్నా పెడతాను కూడా సిద్ధపడతాను. నేను వట్టిచెరుకూరులో ధర్నా పెడతాను. ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా ముట్టడిస్తాం. ఎమ్మెల్యే గారి ఇల్లు ఖచ్చితంగా దీని విషయంలో మేము వెనకాడం. ఈ అమ్మాయి శృతికి అయితే న్యాయం జరగాలి, వాడిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ జన్మదిన వారోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. సునీల్, హనీఫ్ వారి మిత్ర బృందంతో కలిసి గోరెట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు నాగేశ్వరరావు, శివరాం, వేణుగోపాల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మా మిత్రుడు, మా సోదర సమానమైనటువంటి శ్రీ డేగల ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 కనుక మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరిపి ఈ వారం కూడా ఈ వారోత్సవంలాగా ఆయన పుట్టినరోజు చేయాలని నిర్ణయించడం జరిగింది. దాని సందర్భంగా ఇవాళ వెంకటేశ్వర స్వామి పర్వదిన వెంకటేశ్వర స్వామి గుడిలో మన గోరంట్ల మాజీ ప్రెసిడెంట్ గారు, ఎర్రశెట్టి వేణుగోపాల్ గారు, శివారెడ్డి గారు, ఆంజనేయులు గారు అందరూ కూడా ఇక్కడ పెద్దలు వాళ్ళు చీఫ్ గెస్ట్లకు వచ్చి వాళ్ళు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారి మిత్ర బృందం అంతా రావడం జరిగింది. వారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ముందుగా జీవించి ఉండాలని, అదేవిధంగా రేపు 2వ తారీఖు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ వారం రోజులు ప్రభాకర్ గారి పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, ఇద్దరు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవాలని అందరిని కోరుకుంటూ ప్రభాకర్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఆల్ పీపుల్స్ పార్టీ గుంటూరు నర్సరావుపేట జిల్లాల అధ్యక్షుడు తన్నేరు వెంకట లక్ష్మణరావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అరండలపేటలోని విశ్వబ్రహ్మణ కళ్యాణ మండపం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. పార్టీ నాయకులు ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొని లక్ష్మణరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే నేను ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఆల్ పీపుల్ పార్టీ తరఫున అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాను. ఈరోజు ముఖ్యంగా మా పార్టీ ఎజెండా ఏంటంటే భూ కబ్జాలు కానీ లేకుంటే ఇంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వల్ల నష్టపోయిన ప్రజలకి మేము చేయగలిగినంత సాయం మేము చేస్తాము. అలాగే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. నాకు 2 కంపెనీస్ ఉన్నాయి, యంగ్ ఫ్యూచర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ యంగ్ ఫ్యూచర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ ఉన్నాయి. కానీ నాకు ముఖ్యంగా ఇష్టమైన ఫీల్డ్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డే. సో చదువుకునే పిల్లలకి నా వంతుగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాటి మీద ముఖ్యంగా నేను గైడెన్స్ ఇస్తాను. ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫ్రీ ప్రాసెస్ చేస్తాను. అండ్ మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి కొలెటరల్ లేకుండా ఫ్రీ లోన్ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను. మా ఏరియాలో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ఏరియాలో లక్ష్మణరావు వాళ్ళ నాన్న తన్నీరు వీరయ్య నాకు ఎంతో ముఖ్యుడు. నేను 40 సంవత్సరాలు బట్టి అమెరికాలో ఉంటాను. నేను అనుకోకుండా ఈ సమయంలో ఇక్కడ ఉన్నాను. లక్ష్మణరావు బర్త్డే అని నాకు తెలిసి చాలా సంతోషపడి వాడు ఇన్వైట్ చేస్తే వచ్చాను. నేను వాడు అంటున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి బాగా వృత్తిలోకి వచ్చాడు. దానికి నాకు చాలా సంతోషం. వాడికి తగిన పదవి ఇచ్చి వీళ్ళు ఆదరించి పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా ఇలా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెట్టి 4 మాటలు చెప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఏడాదికి 2 మొక్కలు నాటండి. వన మహోత్సవంలో పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీతోనే మా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్. విశాఖ కేజీబీవీలో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక పర్యటన, విద్యార్థుల్లో పరిజ్ఞానం పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.